much for watching this video. Hi guys, welcome back to my channel. If you are new here, hi, this is Niharika. Thank you so much for watching this video. This is my India vlog. There is so much tea to catch up. Chala cheppali మీ అందరికి. So let's get into the video. ఆ తాళం అసలు బయటకు వచ్చిందా? ఇంతకీ రాలేదా? అది పగలగొట్టేశారు నాన్న, పగలగొట్టేసారా? రాత్రి పగలగొట్టారు. మన వల్ల కాదని పాపం అన్ని చేసినట్టు వెళ్ళారు. That's nice. We came to have pani puri. I don't know if you can hear me. It's my mom. Next stop is Manchuria. ఏం ఆర్డర్ చేశారు? మంచూరియా, ఒకటి పావ్ బజీ. ఏం ఆర్డర్ చేసావు బుజ్జి? వాట్ డి యు ఆర్డర్? ఫుల్ కెమెరా చూస్తే అమేయ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఇదే మంచూరియా. రోజుల తర్వాత మళ్ళీ తింటున్నా. చియర్స్. నువ్వు కూడా తిను. వన్ స్టిక్ ఉందిగా. వన్ మోర్ స్టిక్. అమ్మమ్మ వన్ మోర్ స్టిక్ ఉందిగా. లైక్ హ్యాంబర్గర్ కాదు అది. పావ్ భాజీ. ఇలా చూడు. ఇది కూడా చెల్లారిపోయింది. హలో వాట్ ఈస్ అప్? మా మమ్మీ నన్ను రమ్మని అడుగుతూ ఉంటుంది కెనడా నుంచి. వస్తేనేమో నాకు టైం ఇవ్వదు, పట్టించుకోదు నన్ను. అన్ని అబద్ధాలే చెప్తుంది. పాడు నాకు పాడు భలే పాడు. దేవుడే పాడు. ఎందుకే ఇలాగా నన్ను? పాడు మమ్మీ. దేవుడే ఇచ్చాడు ఈ పిల్లని, అందుకే నేను పూజ చేస్తాను బంగారం. అలా ఓకగా పాటలు వస్తున్నాయి నాకు. అది నా మీద పాడాలి. ఇందాకంతా దేవుడి మీద పాడుతూ ఏదో మైమరిచి మురిసిపోయింది. ఇంక సరేలే నిద్రపోయి తట్టుకోలేక. ఎలా అనిపిస్తుంది? 2 weeks అయిందని వచ్చి. ఇంకా 1 weekలో లాగా అయిపోతుంది. నా దగ్గర పడుతుంది టైం అని దిగులు వస్తుంది. ముందుకు మేము ఎంత దిగులు నీకు? మరి ఇంకా నా పాస్పోర్ట్ రావాలి. ఏం చేసాం చెప్పు? 26th వచ్చాను, 28th వచ్చాను కదా. 26 స్టార్ట్ అయ్యి 28th వచ్చాను. అయిపోయింది. March 20 days అయింది అప్పుడే. యా, ఇంకా 8 days అయినా. ఓ షిట్, యా రైట్. అవునమ్మా, 26 అంటే ఇంకో 6 days. డెంటల్ క్లీనప్ చేయించుకుంటావా నువ్వు? రేపు ఐ టెస్ట్ చేయించు. ఓకే, బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పు అందరికి. ఇదే పెడతా 100%. ఇది 100%. అసలు నీకు నా ఛానల్ ఇంట్రో తెలుసా చెప్పు? నువ్వు గనక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిహారిక. హౌ ఆర్ యు డూయింగ్? ఎలా ఉన్నారు? No. అందరూ నేను అయితే చాలా బాగున్నాను. This is Niharika. Thank you so much for watching this video. Thank you so much for watching this video. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడుతున్నా. నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఐ కేమ్ టు ఇండియా, యూ ఆల్ నో దాట్. కొన్ని బ్లాగ్ ముందర నేను జస్ట్ 2 weeks ఉందామనే ప్లాన్లో వచ్చాను అనమాట. బట్ నేను ఏం ప్లాన్ అనుకుంటానో అది ఎప్పటికీ జరగదు. నేను ఇండియాకి వచ్చే లిటరలీ 1 day నేను ఫ్లైట్ ఎక్కాను, ద వార్ స్టార్టెడ్. ఓకే, సో లక్కీలీ ఐ డి నాట్ గెట్ స్టక్ ఇన్ ద వార్. అదొక గుడ్ థింగ్. బట్ ఇక్కడికి రాగానే వార్ స్టార్ట్ అవ్వడం వల్ల నా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినా, రిటర్న్ టికెట్స్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అండ్ ఆల్సో ఇన్ ఆల్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ దిస్ వన్ గుడ్ న్యూస్ దట్ ఐ గాట్. I don't know if I should tell it out, but I will make another video. But there's one good news that I got, and I have to give my passport for stamping. Passport ఇచ్చినప్పుడు స్టాంపింగ్కి it should come around 2 weeks. సో నా ప్లాన్ అకార్డింగ్గానే అన్నీ జరుగుతున్నాయి. నేను నా వర్క్ లీవ్స్ కూడా అలానే పెట్టుకున్నాను అనమాట. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ 2 weeks తర్వాత
నాకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాను. నేను హాంకాంగ్ వయా బుక్ చేసుకున్నాను. ఓకే, లెట్ మీ డూ మై స్కిన్ కేర్, మై నైట్ టైమ్ స్కిన్ కేర్. That's my work laptop. I'm working right now when everybody is sleeping. This is my Amma's house and we came to Amma's house. చెప్తా ఎందుకో. సో నా వెకేషన్ ఉన్నప్పుడు ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. బికాజ్ నా ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడికి రాగానే వన్ వీక్ నేను జస్ట్ ఇంట్లో ఉండి కొంచెం మమ్మీతో ఉండి అలా టైం స్పెండ్ చేసి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మై సిస్టర్ అండ్ మై నీస్ ఆల్సో కేమ్ హియర్. సో అక్కడ హైదరాబాద్లో టైం స్పెండ్ చేసి దెన్ ఐ వాంటెడ్ టు కమ్ టు గుంటూరు 1 వీక్ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా. దట్ వాజ్ మై ప్లాన్ ఇనీషియలీ. రేపు నా ఫ్లైట్ అనగా ఇవాళ నా పాస్పోర్ట్ నా చేతికి రావాలి. పాస్పోర్ట్ ఈజ్ డ్యామేజ్డ్ అని వచ్చింది. సో ఐ హ్యాడ్ టు అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, రీఅప్లై ఫర్ అ న్యూ పాస్పోర్ట్. తత్కాల్లో అప్లై చేయొచ్చు, బట్ తత్కాల్లో డ్యామేజ్ పాస్పోర్ట్స్ తీసుకోరంట. So that was the catch. So I had to apply in normal form, which takes another month and a half. I was very scared about my job, Joey, ఇవన్నీ నేను అలా వదిలేసి వచ్చాను. అండ్ ఆల్సో అబౌట్ ద వార్, ఎప్పుడు ఏం వార్ అవుతుందో నాకేం తెలియదు. జస్ట్ యూజింగ్ మై సెంటెల్లా. ఈ సెంటెల్లాది నేను ఫుల్ బాటిల్ తీసుకొచ్చా బికాస్ these two are my only skincare in India. I'm here because my 100% address proof, ivanni na birth certificate, everything is attached to Guntur. So I had to come here, apply for a new passport. I'm done with my police verification yesterday and I'm just waiting for my passport. Passport hand ki ragane again I need to send my passport for stamping. All of this is really going on, and on top of that I am working in the nights, which is crazy because working in the nights, నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే because I really like nightlife, so I thought working in the night would be very nice because I would really like it. But when I moved to Canada, I stopped having any nightlife. Like ఏంటంటే I never went out at night, stayed till 2 or 3. No, I always slept early, woke up early. I'm not able to do nightlife on my own. One good thing is that I just isolated myself completely from social media. I started just being completely present in the house. ఇక్కడికి వచ్చాక I started using a lot of Indian pharmacy skincare. I'll make a video about it. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ టైం పని చేయడం వల్ల ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనర్జీ ఇన్ ద మార్నింగ్ బికాస్ వన్స్ ఐ వేకప్ ఐఎమ్ హ్యావింగ్ దీస్ పాస్పోర్ట్ ఇష్యూస్, ఇవి అవి అన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాక్ టు బ్యాక్. సో మార్నింగ్స్ అన్నీ అలా అయిపోతున్నాయి, నైట్స్ ఐఎమ్ వర్కింగ్. ఇట్స్ extremely hectic. So all of these things, but I'm still very hopeful and I'm happy because I just started visiting a therapist and I am on medication right now. So that's something that's really helping. I have very bad anxiety. I have very bad panic attacks. I'm not emotionally that strong, but I try to be that strong human being. You know, I put that mask just like Rihanna or whoever that person says, fake it till you make it. I don't believe in that because I faked it for a very long time and it's not helping. So I don't think you should ever fake things because you cannot fake for a very long time and it really shows in your health. So if you are going through something like that, please don't fake it. Just go and visit a doctor and get it fixed because in just 1 week I can see a lot of difference. I can happily sleep. If you've seen my videos, if you're following my videos, there are a lot of comments that I get on my YouTube channel that I always talk something negative. I think I always brushed it off thinking that maybe I'm just in a very bad phase or something. Like, not just that, it's more than that. So I finally addressed that. I just wanted to let you guys know that as well because you've been a part of this and some of you guys literally just flagged. I hope you see a different version of me from today. That's it. That's about it. So I just started using Wish Care. పిన్నిని చూపిస్తాను అమ్మమ్మని పిన్నిని.
ఇదే మాయిశ్చరైజర్గా వాడతాను. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను మాయిశ్చరైజర్ పెట్టి మళ్ళీ ఇది పెట్టడం ఈజీగా అనిపిస్తుంది ఫేస్. నైట్ మాత్రం నేను హెవీ మాయిశ్చరైజర్ పెడతాను. ఏదన్నా సెటాఫిల్ ఉంటుంది కదా మాయిశ్చరైజర్, నాకు సెన్సిటివ్ స్కిన్ ఉంది. సో నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ నీట్గా ఇవన్నీ పెట్టాక సన్ స్క్రీన్ స్కిప్ చేసి నైట్ మాయిశ్చరైజర్ ఒక లేయర్ పెట్టి మళ్ళీ లేయర్ పెడతాను. చాలా గ్లేజ్ అదే అదన్నా పెట్టచ్చు. ఎమలిన్ అక్కడ దొరకదు కదా, సో సెటాఫిలే వాడతాను. కానీ ఎమలిన్ ఎంత మంచిదో. నేను ఇప్పుడు కొంటున్నాను, అదే కార్ట్లో పెట్టా. కార్ ఆఫ్ చేసి వస్తాను. ఇది ఒక్క పని కూడా నేను చేయలేకపోతున్నాను. పొద్దున్నే లేచాను. దిస్ ఈజ్ మై అమ్మమ్మ హౌస్. అందరూ నన్ను చూస్తున్నారు. అసలు చూసి ఫ్రేమ్లో ఇన్ని రోజులు అవుతుందా. తీసుకుంటే చెప్పలేదు మరి, అసలు మామూలుగా పెడితేనే అంతంత మాత్రం పోజు, పెట్టకపోతే ఇంకెలా ఉంటావు ఆలోచించి. ఎందుకు పిన్ని, మామూలుగానే అందంగా ఉంటావులే పిన్ని. చూడు ఎంత అందంగా ఉన్నావు. బాబాయ్ అన్నది కానీ నన్నైతే అనలేదు. ఇటు ఆపోజిట్ వచ్చేయండి. మీరు లోపలికి వస్తుంటే రైట్ సైడ్ ఒక బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ వైపు వచ్చేయండి. ఓకే ఓకే. మీ క్యాంపస్ సూపర్ ఉంది బుజ్జి. ఇండియన్ ఫ్లాగ్ దగ్గర రైట్, ముందే రైట్. ఫ్లాగ్ దగ్గర రైట్. ఇంకెక్కడ తిరుగుతావు రైట్. బుజ్జి దాంట్లో నడుస్తారా మీరు ఎవ్రీడే? ఎవ్వరు లేరు బుజ్జి, ఒక మంచి అబ్బాయి లేడు ఇక్కడ. సాడ్. మంచి అబ్బాయిలు ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ సాడ్. ఎవరు ఉండరు. కొంచెం కూడా కళ్ళకి బాగుంది బిట్ట. దిగి తీస్తావా? అందరూ దీని సైజు ఉన్నారు, లుటికి లుటికిగా. మనమే పెరిగామా ఏంటి? మనం కూడా ఇలా ఉన్నామా ఏంటి అసలు? చేస్తాను ఇప్పుడే, నీకు కాల్ చేస్తాను కొంచెంసేపటి. దరిద్రంగా ఉన్నానంటే అగో వచ్చేసింది సచ్చి. హలో హలో సార్, చెప్పండి. ఓ సార్, హలో. వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్ రైట్ నౌ, సో వీ కేమ్ టు పిక్ హర్ అప్ ఫ్రమ్ ద కాలేజ్. యా, థ్యాంక్ యూ సార్. హలో, ఓకే అన్నారు. అంటే మమ్మీలో మాట్లాడనింది 2 నిమిషాలకి ఏం మాట్లాడాలి సెక్యూరిటీ వాళ్ళకి ఓవరాక్షన్. అదే ఓకే ఓకే అన్నాడు ఆయన. అంతా అయిపోయింది కథం. అది మూసి నేను ఫస్ట్ హలో సార్ మేము వెళ్ళాలి సార్ అని చెప్తాం. తెలుగు కాదు, ఇంగ్లీష్. ఎప్పుడు సెల్ఫీ లేనాయా? అప్పుడప్పుడు అది స్టైల్ పోస్ట్ పెట్టిందంటే ఎవరో తీశారు. ఓకే, అదే అట్లా పెట్టుకొని తీసుకుంటుంది. నా ఎవరు తీయరు ఫొటోస్ అసలు. అది అనుకున్నట్టుగా రావు, మనం తీయలేము. నా చుట్టుపక్కల జనాలు మీతో పాటు తీయలా చూపించలే నాకు. అది ఎప్పుడు ఫోన్ తీసేసుకుందాం అన్నట్టు రెడీగా ఇచ్చుస్తున్నా ఎక్కడ తీసేసుకున్నా ఎట్టు ఎందుకు వెళ్తాను నాకు ఎట్టే ఉన్నాయి అక్కడ. అది మీ ఇద్దరు తీసుకున్నారు ఫోటోస్. ఎటకో వచ్చింది మొత్తానికి, వాళ్ళు ఏదో వేరే పని ఉండి ఆగాము మేము. లోపల ఆనందినేసి వచ్చింది. బుట్టలు భలే ఉన్నాయి కళ్యాణి, చాలా బాగా ఎదురుకొట్టి వస్తుంది. మామూలుగా లేదు. అందుకోసం ఇక ఈ తాపత్రయం ఉందా ఈ మాటల కోసం? యాక్చువల్లీ చాలా బాగుంది ఫ్యాన్. చాలా చాలా బాగుంది. అది ఫ్యాన్ నుంచి చెబుతారు. నేను ఫోన్ ఎలా ఉన్నారని చెప్పలేదు. వీడియోలో ఉన్నాను ఇంకొక ఎక్కడున్నా? అయ్యో ఇందాక నుంచి ఎందుకు
పర్లేదు పిన్ని. ఇంకా చూడు అత్త తలకి ఇలా తిప్పుకుని చాలా బాగుంటుంది. చిన్నప్పుడు బామ్మ ఫోటో వీడియో తీస్తున్నాము తెలీదు, అస్సలు తెలియదు కదా పాపం. నా పెళ్ళికి ఫస్ట్ వీడియో అదే. ఫస్ట్ వీడియో ఫస్ట్ బామ్మ తెలిసింది వీడియోగ్రాఫింగ్ అప్పుడే ఉంది. ఇది ఫోటోలా ఉంది. మీరు అసలు క్యాండిడ్ గా ఉండాలి. కాదు వాళ్ళ అన్న వాళ్ళకి ముద్దుల చూడు ఎలా ఉన్నాడు కదా మరదలు. ఎలా ఉన్నాడు చూడు. అది పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలంటే నువ్వు కూడా పోయి ఇదే డ్రెస్ చేసుకుంటావు. వద్దు మావయ్య, ఆ రోజు వీళ్ళు అసలు సేమ్ డ్రెస్ వేసుకుంటేనే ఎందుకు అసలు ఇలా హోటల్ మేనేజ్మెంట్ లో కొనుక్కుంటున్నారు వీళ్ళు, ఇంకా ఆపేయాలనుకున్నా నేను. మేము ముగ్గురం ఒకటి అదే వీళ్ళవన్నీ ఉంది తప్ప మీరు తీసేది ఎవరికి బాగా కోసమే కదా, మా కోసం తీసుకున్నాం, మా తృప్తి కోసం తీసుకున్నాం. మేము ముగ్గురం ఒకటి అని చూపించడం కోసం ప్రపంచానికి. ఎందుకమ్మా మీరు ప్రపంచానికి చూపించాలి? చూపించాలి. అయ్యయ్యో మావయ్య, నేను ఆపేస్తున్నా వీడియో. ఇంట్లో చదువు అంటే శుచి అంటే చదువు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటుంది. ఓ షిట్, అదిగో చదువుకుంటుంది. అమ్మమ్మ, ఇంట్లో చదువు అంటే శుచి అంటే చదువు కదా అమ్మమ్మ, ఏమంటావు? ఆ నవ్వుకి అర్థం ఏంటి? అటు ఇటు కానీ చదువు అంటే ఏంటి? చదువుతుంది. సరే, నీ మనోరాల్లో అందరికంటే బాగా ఎవరు చదువుతారు చెప్పు? అందరు బాగా చదువుతుంది. ఒక్కరి పేరు చెప్పాలి. అట్ట యువత ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు చెప్పాలి. అందరూ ఇష్టమే. సర్లే అసలు చెప్పం అట్లా అట్ట చదువుతాం. సుచి, నిన్న సినిమా ఎలా ఉంది? సినిమా చూసా, పర్లా బాగానే చూసా. నిద్ర వచ్చింది. భయంకరంగా అలా ఏమైనా ఉందా? క్రీపీగా ఉంది కొంచెం. ఎందుకంటే నేను నిద్రపోయాను, లేచే టైంకి ఆ అమ్మాయి తలలా రోడ్డు మీద ఉంది. నిన్న రాత్రి సినిమా హెరిడిటరీ అని సినిమా ఉంది. ఆ అమ్మాయి తల అసలు నేను ఒకసారి ఇలా కళ్ళు తెరిచాను, ఆ అమ్మాయి తల ఫ్యాక్ట్ మరి ఇట్లా కొట్టుకుంది. ఆ అమ్మాయి, ద థింగ్ ఈజ్, ఎవరు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య తోటి బయటికి వెళ్తుంది. ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, డిసేబుల్డ్. ఒక అమ్మాయి సినిమాలో డిసేబుల్డ్ అమ్మాయి అనమాట. వాళ్ళ నాన్నమ్మ అప్పుడే వాళ్ళ అమ్మమ్మ అప్పుడే చనిపోతుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకి బాగా కనెక్టెడ్. సో అమ్మాయి అలా ఏదేదో పిచ్చిగా ఉంటుంది అనమాట. నన్ను వదిలేయండి అది ఇది అనుకోండి. వాళ్ళ అమ్మ అంటుంది అన్నయ్యతో బయటికి వెళ్ళు అంటుంది. బయటికి వెళ్తారు. సడన్గా అమ్మాయికి ఏదో తింటుంది, అది తినకూడదు కదా. సో డిసేబుల్డ్ పీపుల్ అన్నీ తినకూడదు కదా, వాళ్ళకి ఏవో అవుతూ ఉంటాయి కదా. అమ్మాయి గొంతులా పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది. గొంతు పగిలిపోతుంది అంటే వాళ్ళ అన్నయ్య పాపం ఎత్తుకొని కారులో పెడతాడు. వాళ్ళ ఇల్లు కొంచెం దూరం, ఫాస్ట్గా వెళ్తుంటాడు హాస్పిటల్కి, ఇంటికి కూడా తీసుకెళ్లకుండా. అమ్మాయికి ఇంకా గొంతు పగిలిపోతుందని చెప్పి ఇలా విండో ఓపెన్ చేసి తల బయటికి పెడుతుంది, ఫడాక్ అని తగులుతుంది అనమాట. అయ్యో, ఏం సినిమాలే, చెత్తలో సినిమాలన్నీ చూస్తారు మీరు అసలు. అదే కళలు వస్తాయి, దిక్కుతే అవే కళలు వస్తాయి మళ్ళా. భయం. నేను నిద్రపోయా, కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి గోడకి ఇట్లా కొట్టుకుంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నా నిద్రలో. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి తల రోడ్డు పైన అన్ని తినేసి అయ్యయ్యో, ఆనెస్ట్ రియాక్షన్. అంత పిచ్చి పిచ్చివన్నీ నువ్వు. ముష్టి సినిమాలు ఏంటమ్మా? సుచరిత పెట్టిద్దామమ్మా. అది అవే పెడుతుంది. దాని రక్తం ఇలా పుస్తకం రావాలంట నాకు అసలు. అంటే యాక్చువల్లీ సాటిస్ఫై అయితే ఏం సాటిస్ఫైయింగ్ ఉండదు. సినిమాలు జరిగి ఆ సౌండ్ ASMR అంత కొంచెం సౌండ్ తీసుకొని సౌండ్ అంతా బాగుంటుందంట. అది మరి ఏంటి?
ఫస్ట్ ఎప్పుడు ట్రైనర్ ల్యాండ్ చేసుకోవాలి. ప్లేన్ వాళ్ళు ఇంకా ల్యాండ్ చేసుకోవాలి. All set, all ready. ఏం రాదు డ్రైవింగ్ బాగా తిప్పావు బుజ్జి. ఇట్స్ అమేజింగ్. యూ కెన్ డూ దిస్. This is the first time actually 12 o'clock ki we are going home and nobody called us like back to back. Is this a win for us? I guess it is. I mean, usually they don't even let us go. Chinnata వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటి వరకు opposite. But we literally went to Vijayawada and Bro, this is a win for sure. my cousin's friend's wedding. So I we don't went know why to we went. వైట్ లైట్ ఏంట్రా నాకేం కనిపించట్లేదురా. we just went for the vibes, just for the vibes. But And then didn't even go into the wedding. didn't, yeah, but the wedding was really good from outside. We did not get inside, but we went around Vijayawada. It's nice. It's not that great. But it's not that bad. Yeah, it's not that bad either. Yeah, I mean, there's this place called Melcho. Yeah, the desserts place, the Melcho desserts place. We had a bubble waffle. I never tasted a bubble waffle in my entire life, but today I did, and it's actually pretty good. But adanta aipoyi, now we're going back home. It's crazy. And I have college tomorrow. I don't have college. Sorry, I don't have office. You're sleepy now. I am. I don't know why I'm not that sleepy. I think once you go home, ఇంటికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళగానే then I you'll will be. then you'll sleep in 2 minutes. I'll go home and then I'll just be awake. Yeah, even though you yawn, you don't sleep. I don't sleep. గుంటూరు లిటరలీ 9 తర్వాత అందరూ పడుకుంటారు కదా. ఈ సెకండ్ షో సినిమాకి వెళ్ళే వాళ్ళు తప్పితే అనుకుంటా. And you know what? One day, me and Dad, we went to second show movie, and I was driving. Ilane. ఓకే Police la aaparu. We thought it was for license or something. ఓకే But they came to us and they were like, "Evadiki vellaru? Ippudu ante second show cinema ki vellaru. Ticket levu and all that." And they were like, "You shouldn't go out ee time lo." who are you రా చెప్పడానికి? Exactly. You know to park, right? Not really, but we can try. Okay guys, toodles. I mean, you have We're to get home. down and tell me which way to move. Yeah, okay, bye.